డియర్ చిల్డ్రన్, ఇక్కడ ఏమున్నాయో చూసారా? మీరు ఎప్పుడైనా చూసారా వీటిని? ఎనీ గెస్? వీటిని మనం లోటస్ స్టెమ్స్ అంటాము. చూడండి, తామర కాడలు. నేనైతే ఇదే ఫస్ట్ టైం దీన్ని రియల్గా చూస్తున్నాను. వీటిని మన హెచ్ఎం సార్ శ్రీనివాస్ సార్ తీసుకొచ్చారు. ఇవి మనకి ఎలాగా ప్లాంట్ ఇష్యూస్లో వృక్ష కణజాలాల్లో వాయుగత కణజాలం గురించి మనం క్లాస్లో చెప్పుకున్నాం కదా, దానికి ఇవి మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. చూడండి, తామర కాడలు ఎలా ఉన్నాయి చూడండి. అలాగే దీంట్లో మనకి ఈ యొక్క వాయుగత కణజాలం ఏం చేస్తుంది, ఇలా హోల్స్ ఉండడం వల్ల దాంట్లో ఎయిర్ అనేది వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. ఈ ఎయిర్ అలా ఉండడం వల్ల ఇవి నీటిలో తేలాడడానికి, మునిగిపోకుండా ఉండడానికి ఇవి ఈ వాయుగత కణజాలం అనేది ఉపయోగపడుతుంది. ఇది వచ్చి మనకి నీటి మొక్కల్లో ఎక్కువగా ఉంటుంది. నీటి మొక్కల్లో తామర కానీ, నెక్స్ట్ మనకి వాటర్ హయాసింత్, అంతర తామర అంటాం కదా, ఫిస్టియా, ఐకార్నియా, వాటన్నిటిలో మనకి వాటి యొక్క స్టెమ్స్లో వాయుగత కణజాలం అనేది ఉంటుంది. ఇది నీటిలో తేలియాడడానికి ఉపయోగపడుతుంది. తర్వాత వీటిలో పిండి పదార్థం నిల్వ ఉండడం వల్ల వీటిని మనము కర్రీస్లో కూడా వీటిని యూస్ చేసుకోవచ్చు. మంచి పోషక విలువలు ఉండే కాడలు ఇవి. వీటిని మీకు ఎప్పుడైనా దొరికితే ఇవి మీరు ట్రై చేసి చూడండి. చూడండి ఎంత చక్కగా కనబడుతున్నాయో. వాటి యొక్క లోపల రంధ్రాలు చూడండి, ఎయిర్ వెళ్ళడానికి ఎలాగ లోపల వాటి యొక్క రంధ్రం చూడండి ఎలా ఉన్నాయి, ఎయిర్ క్యావిటీస్. ఇలాగా మనకి లైఫ్లో ఎక్కడైతే బయట మనకి కనిపిస్తాయో రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అది మనకి భలే ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇలాగ సబ్జెక్ట్ అనేది మనకి మన నిజ జీవితంలో చూసుకోవడం వల్ల మనం నిజంగా సైన్స్ స్టూడెంట్స్ అనడంలో సందేహం లేదు.